అభినేత్రి. ఒక చక్కని నవల, సీరియల్, ఒక అందమైనటువంటి అత్యద్భుతమైనటువంటి తెలివిగల అమ్మాయి, చాలా చక్కని నైపుణ్యత, చాలా చలాకీతనం, చురుకుదనం, అన్ని రకాల చక్కని లక్షణాలు కలిగినటువంటి ఒక అందమైనటువంటి ఒక అమ్మాయి ఏ విధంగా జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళింది అనేది ఈ కథ. అభినేత్రి ఒక చక్కని కథ. రచన శ్రీ చింతా వెంకట శివరామకృష్ణ కుమార్. అభినేత్రి. మాళవిక ఒక అందమైన అమ్మాయి. చక్కని కనుముక్కు తీరు కలిగి, మంచి శరీరం, అంగసౌష్ఠవం కలిగినటువంటి పెద్ద పెద్ద కళ్ళు, చూసేవారిని ఇట్టే ఆకర్షించే విధంగా ఉండేది. కోటేరు లాంటి ముక్కు, పచ్చని శరీరం, పెద్ద జడ, అందమైన పలువరుస, నవ్వితే నవరత్నాలు రాలుతాయా అన్నట్లుగా ఉండేది. ఎత్తుకు తగ్గ లావు, సన్నగా మల్లెతీగలాగా, చాలా చలాకీగా, చురుకుగా, ఆకర్షణీయంగా ఉండేది ఆమె. ఒక మాటలో చెప్పాలంటే పోతపోసిన బంగారంలాగా ఉండేది. అందరితో చక్కగా, అభిమానంగా, ఆదరణగా, ప్రేమగా మాట్లాడేది. అందరికీ ఆమె అంటే ఎంతో ఇష్టం, అభిమానం, గౌరవం కూడా. ఆమె బాగానే చదువుతుంది. చిన్నప్పుడు క్లాసులో ఆమె ప్రథమంగా ఉండేది. ఇటు చదువులో, అటు ఆటపాటల్లో చాలా చురుకుగా ఉండేది. చాలా పట్టుదల గల మనిషి. ఏదైనా అనుకుంటే సాధించేంత వరకు నిద్రపోయేది కాదు, అంత పట్టుదల. బాగా నృత్యం చేసేది, బాగా పాటలు కూడా పాడేది. అందువల్ల ఆమె అంటే అందరికీ ఇష్టం. ప్రతి సందర్భానికి మాళవికనే పిలిచి నృత్యం చేయించేవారు, అప్పుడప్పుడు పాటలు కూడా పాడించేవారు. ఎవరైనా ఆఫీసర్లు వస్తే ఈ నృత్యం ఉండి తీరవలసిందే. అంత బాగా చేసేది ఆమె నాట్యం. అందరూ ముగ్ధులైపోయేవాళ్ళు. అంత గొప్పగా మంత్రముగ్ధులను చేసేది ఆమె యొక్క చక్కని నాట్యం, అభినయంతో. నృత్యంతో పాటుగా అభినయ ప్రదర్శన చాలా బాగా చేసేది మాళవిక. నృత్యంలో ఎంత మెళకువలు చూపేదో అంతకంటే ఎక్కువగా అభినయం చేసేది. అందరూ ఆమె అభినయానికి మంత్రముగ్ధులైపోయేవారు. ప్రతి ప్రదర్శనకి చప్పట్లు మారి మోగిపోతూ ఉండేవి. ఇష్టమైన వాళ్ళు అనేక బహుమతులు, నగదు బహుమతులు, బట్టలు, ఇంకా ఎన్నో రకాలు ఆమెకు ఇచ్చేవాళ్ళు. ఈ విధంగా అందరి మన్ననలు, ప్రశంసలు పొందుతూ ఎంతో ఆనందంగా ఆమె జీవితం సాగిపోతోంది. ఒక సంవత్సరం వారి స్కూల్ వార్షికోత్సవానికి ఒక సినిమా డైరెక్టర్ గారిని ముఖ్య అతిథిగా పిలిచారు. ఆయన మంచి సహృదయంతో ఆ కార్యక్రమానికి విచ్చేశారు. ఆ రోజు పిల్లలందరి చేత శకుంతల నాటకాన్ని ప్రదర్శింపజేశారు. ఆ నాటకంలో మాళవిక ప్రధాన పాత్రధారి. శకుంతల పాత్రని ఆమె చేత వేయించారు. అసలే అందమైన అమ్మాయి, చక్కని అభినయం ఆమె సొంతం కదా. ఇక ఆ శకుంతల వేషం వేయగానే ఆ ఆహార్యంలో చాలా అద్భుతంగా ఉంది మాళవిక. అందరి కళ్ళు ఆమె మీదే ఉన్నాయి. దిష్టి తగులుతుందేమో అన్న అందంగా తయారు చేశారు. ఆ నాటకంలో దుష్యంతుడు వేటకు వచ్చి దాహం వేసి కణవ మహర్షి ఆశ్రమానికి రావడం, అక్కడ అందాల బొమ్మ శకుంతలను చూసి ఇష్టపడి గాంధర్వ వివాహం చేసుకోవడం, ఈ అంశంలో మాళవిక చూపిన హావభావాలు, అభినయం, ఆ సిగ్గు, ఆ అందమైన నవ్వు, వాచికాభినయం అన్నీ కూడా కలగలిసి హైలైట్ అయిపోయినాయి. మొత్తం మాళవిక అద్భుతమైనటువంటి నటనకి, మొత్తం నాటకానికే ఆమె అభినయం హైలైట్. మొత్తం నాటకంలో శకుంతల పాత్ర హైలైట్గా నిలిచింది. ఆమె అందానికి, అభినయానికి, ఆమె వేషధారణకి ఆ ప్రాంగణం అంతా కూడా చప్పట్లతో మారుమోగిపోయింది. ఆ నాటకం రెండో భాగంలో శకుంతల దుష్యంత మహారాజు దగ్గరికి, వారి రాజ్యానికి వెళ్ళటం, ఆయన మరిచిపోయి ఆమెను ఎవరో తెలియదు వెళ్ళిపో అనడం, ఆ సందర్భంలో ఆ విచార సన్నివేశంలో అత్యంత విషాదకరంగా ఆమె చూపిన నేర్పు, హావభావాలు నిజంగా శకుంతలే అక్కడ ఉన్నదా అన్న రీతిగా ఎంతో హృదయ విదారకంగా ఆమె చేసిన అభినయం ప్రేక్షకుల హృదయాలను కదిలించి వేసింది, కళ్ళ నీళ్లు తెప్పించింది. నేర్చుకున్నప్పుడు కొంత చూపిస్తే నాటక ప్రదర్శనలో ఆమె విశ్వరూపం చూపింది. గురువులే ఔరా అని ఆశ్చర్యపోయే రీతిగా ఆమె ఆ నాటకాన్ని రక్తి కట్టించింది. అందరి ప్రశంసలు, బహుమానాలు పొందింది. ఆ నాటకంలో ఆమెకు ఉత్తమ నటి అవార్డు కూడా ఇచ్చారు పాఠశాల వారు. వయసు తక్కువైనా ఆమెలో ఉన్న ఆ కళా పిపాస, ఆ జ్ఞాపక శక్తి, ఆ చురుకుదనం, అభినయం,
అందరి హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించుకుంది మాళవిక. ఈమె భవిష్యత్తులో గొప్ప కళాకారిణి అవుతుందని కొందరు భావిస్తే, ఎందుకు సినిమాలోకి వెళితే పెద్ద స్టార్ అయిపోతుందని మరికొందరు దీవించారు, ప్రశంసించారు, ఎంతో గొప్పగా పొగిడారు. ఆ రోజు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సినిమా డైరెక్టర్ గారు ఆమెను గురించి చాలా గొప్పగా ప్రశంసించారు, ఆమె గురించి గొప్పగా ప్రసంగించారు. ఏదో స్కూల్ వార్షికోత్సవం అనుకున్నాను, కానీ ఇంత మంచి కార్యక్రమం ప్రదర్శిస్తారని అనుకోలేదు. శకుంతల నాటకం చాలా బాగుంది, అందులో పాత్రధారులు అందరూ బాగా చేశారు. పిల్లలైనా కూడా పెద్దవారితో సమానంగా అవగాహనతో చక్కని నాటకాన్ని రక్తి కట్టించారు. ఇక శకుంతల పాత్రధారి మాళవిక, ఆమెను చూసి, ఆమె అభినయాన్ని చూసి ఎంతో థ్రిల్ అయిపోయాను. ఈమె వయసుకి ఈమె చూపే హావభావాలు అభినయానికి షాక్ అయ్యాను. ఇంత మెచ్యూర్డ్గా చేసిందని ఆశ్చర్యపోయాను. నా సినిమాలో ఈమెకు తప్పక ఒక చక్కని అవకాశాన్ని ఇస్తాను. ఇటువంటి గొప్ప కళాకారులు భవిష్యత్ స్టార్లుగా ఎదుగుతారు, ఇది నిజం అంటూ ఆయన మనసులో ఉన్న ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు స్కూల్ ప్రిన్సిపాల్ గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే నేను దీనికి రాకపోయి ఉంటే గొప్ప నాటకాన్ని, గొప్ప కళాకారుని చూడడం కుదిరేది కాదు. ఐఎమ్ వెరీ లక్కీ టుడే అంటూ చాలా గొప్పగా మాట్లాడి మాళవికకి 10,000 రూపాయలు ఆయన తరపున బహుమానంగా ఇచ్చి గౌరవించారు డైరెక్టర్ గారు. అందరూ చాలా ఆనందించారు. మాళవిక అదృష్టాన్ని చూసి వేణోళ్ళ పొగిడారు. నిజంగా ఆమె అందుకు తగినదే, ఆ బహుమానానికి తగినదే అని ఎంతో మురిసిపోయారు. ఇక తల్లిదండ్రుల మాట అయితే చెప్పనక్కర్లేదు. ఇక నాకు సెలవిప్పించండి అంటూ డైరెక్టర్ గారు వారు కారు ఎక్కి బయలుదేరారు. అందరూ ఆశ్చర్యపోయారు. పెద్ద పెద్ద సినిమాలు చేసే పేరున్న డైరెక్టరు ఈ చిన్న స్కూల్ వార్షికోత్సవానికి రావడమే గొప్ప విషయం. అలాంటిది నాటకం మొత్తం ఎంతో ఓపికగా చూసి దానిని ప్రశంసించి నగదు బహుమతి ఇచ్చి సినిమాలో ఒక అవకాశం కూడా ఇస్తాన్నారంటే ఆయన మనసు చాలా మంచిది. ఈరోజు మనం అదృష్టం, అలాంటి గొప్ప వ్యక్తి మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం, మన మాళవికకి గొప్ప అవకాశం రావడం అంతా ఆమె అదృష్టం అంటూ, ఆమె కృషి, ఆమె పట్టుదల అంటూ ఆ ఊర్లో ప్రతి ఒక్కరూ ఆమె గురించే మాట్లాడుకున్నారు. ఎక్కడ చూసినా ఆమె ప్రస్తావనే. ఆమెను కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు అంటూ మరికొందరు అభిప్రాయపడ్డారు. ఈ రకంగా కొంతకాలం గడిచిపోయింది. ఒకరోజు ఒక కారు వచ్చి స్కూల్ ముందు ఆగింది. దానిలోంచి ఒక వ్యక్తి దిగి గబగబా ఆఫీసులోంచి వెళ్ళి, సార్, ఈ స్కూల్లో మాళవిక అనే పాప ఎక్కడ ఉంది? మా డైరెక్టర్ గారు తనతో పాటు కారులో ఎక్కించి తీసుకురమ్మన్నారు, తొందరగా అంటూ హడావిడి చేశాడు. అంతలో ప్రిన్సిపాల్ గారు మాళవికని క్లాస్ రూమ్ నుంచి తీసుకొచ్చారు. ఏమా, సినిమాలో అవకాశం ఇస్తానని ఆ రోజు డైరెక్టర్ గారు చెప్పారు కదా, ఈరోజు ఆ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. మరి సినిమాలో నటించడానికి నీకు ఇష్టమేనా? వారితో పాటు వెడతావా అని అడిగారు ప్రిన్సిపాల్ గారు. అంతలో మాళవిక ఒక్క క్షణం ఆలోచించి, సార్, మా అమ్మా నాన్నలను అడగాలి, వారికి ఇష్టమైతేనే నాకు ఇష్టమే అని చెప్పింది మాళవిక. నైస్, నువ్వు చెప్పిందే కరెక్ట్ అమ్మా, మీ పెద్దవారికి ఇష్టమైతేనే నువ్వు ఏ నిర్ణయమైనా తీసుకున్నా ఓకే అన్నారు ప్రిన్సిపాల్ గారు. అంతలో మాళవిక తల్లిదండ్రులను కబురు చేశారు. సినిమా వాళ్ళు వచ్చారుక, మీ అమ్మాయిని పట్టణానికి తీసుకెళ్ళడానికి సినిమాలో అవకాశం ఇస్తారు, ఒక మంచి పాత్ర కోసం నీ కూతుర్ని ఎన్నుకున్నారు అంటూ ఆ స్కూల్ అటెండర్ వారితో చెప్పి స్కూల్కి తీసుకొచ్చాడు. ఎంతో హడావిడిగా గాబరా పడుతూ కంగారుగా వారిద్దరూ పరుగు పరుగున స్కూల్కి వచ్చారు. ఏమిటి సార్ విషయం? మా అమ్మాయికి సినిమాలో అవకాశం వచ్చిందా? నిజమేనా? నమ్మలేకపోతున్నాం, ఇది కళా నిజమా అని అనిపిస్తోంది. మా అమ్మాయికి సినిమాలో అవకాశం రావటం అంతా దాని అదృష్టం, దాని కృషి, తెలివితేటల వల్లే ఈ అద్భుతం అవకాశం వచ్చింది. ఇది నిజంగా అద్భుతం, ఆశ్చర్యం. అయినా సినిమాల్లోకి వెళితే చదువు ఎలా మధ్యలో ఆగిపోతుంది కదా, సంవత్సరం అంతా చదివి ఇప్పుడు అక్కడికి వెళ్ళి సినిమాలు షూటింగ్లు అంటే చదివిన చదువంతా వృధా అయిపోతుంది కదా, సంవత్సరం అంతా వృధా అయిపోతుంది కదా అని ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు మాళవిక తల్లిదండ్రులు. అక్కడే ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ గారు వారికి అంతా ఇలా వివరించారమ్మా, మీకు ఏ భయం లేదు, భయం అక్కర్లేదు. ముందు సిటీ వెళ్ళి అక్కడ స్టూడియోలో స్క్రీన్ టెస్ట్ చేసి, మేకప్ వేసి, వాయిస్ టెస్ట్ చేసి అన్నీ చూసుకొని పంపించి వేస్తారు. ఇదంతా కేవలం 2 రోజుల పని, ఏమీ కంగారు పడాల్సిన పని లేదు. మీ అమ్మాయి చదువుకి ఏమీ ఇబ్బంది ఉండదు. అంతా కరెక్ట్గా ఉంటే తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు కబురు చేస్తారు, అప్పటి వరకు ఏమి ఇబ్బంది ఉండదు అని ఎంతో ఓపికగా విషయమంతా మాళవిక తల్లిదండ్రులకు, మాళవికకి, ప్రిన్సిపాల్ గారికి వివరించాడు అసిస్టెంట్ డైరెక్టర్. అప్పుడు అందరూ సంతోషించారు. సార్, మరికొన్ని అనుమానాలు ఉన్నాయి, అడగవచ్చా అని ఎంతో అమాయకంగా అడిగారు మాళవిక తల్లిదండ్రులు. అలాగేనమ్మా, అడగండి అన్నాడు అసిస్టెంట్ డైరెక్టర్. ఏమీ లేదండి, సినిమాల్లోని వారికి వావి వరుసలు, మంచి చెడులు, పాపపుణ్యాలు ఏమి ఉండవని విన్నాము, నిజమేనా అన్నాడు ఆత్రంగా. అంతలో అసిస్టెంట్ డైరెక్టర్ గారు నవ్వి, అమ్మా, మీరు విన్నది పూర్తిగా నిజం కాదు. మనం సరిగా ఉంటే ఎవరూ మన జోలికి రారు, అక్కడ ఎవరి పని వారిది, అందరూ ఎప్పుడు బిజీగా ఉంటారు. మీరు తప్పుగా విన్నారమ్మా,
మీ ఊహ నిజం కాదు. అందరూ అలా ఉంటే ఇన్ని సినిమాలు ఎలా షూటింగ్లు చేస్తాం, ఎలా రిలీజ్ చేస్తారు చెప్పండి. లేనిపోని అపోహలు మాని మీరు ఒప్పుకుంటే మనం త్వరగా బయలుదేరదాం అంటూ తొందర చేశారు అసిస్టెంట్ డైరెక్టర్. అయినా మీ అమ్మాయి ఇంకా చిన్నమ్మాయి కదా, మీకు ఏ భయమూ లేదు. మన డైరెక్టర్ గారు చాలా మంచివారు. మన వార్షికోత్సవానికి వచ్చినప్పుడు మీరు చూశారు కదా అంటూ సంభాషణ ముగించి మీరు త్వరగా రెడీ అయితే మనం లంచ్ అవ్వగానే బయలుదేరదాం అంటూ తొందర చేశాడు అసిస్టెంట్ డైరెక్టర్ గారు. సరేనండి, మాకు కొంచెం ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వండి అంటూ ప్రిన్సిపాల్ గారితో, సార్ మీకు అన్నీ తెలుసు, తెలిసిన పెద్దవారు మీరు, మీకు అన్నీ తెలుసు, లోకం పోకడ ఎలా ఉంటుందో మాకు బొత్తిగా తెలియదు సార్. మీరే మా ధైర్యం. మీరు సరైన నిర్ణయం తీసుకొని ఆలోచించి ఏం చేద్దామో చెబితే మేము ఒక ప్రయత్నం చేస్తాము అన్నారు మాళవిక తల్లిదండ్రులు ఎంతో అమాయకంగా. అంతగా ప్రిన్సిపాల్ గారు నవ్వుతూ, మీరు ఏమీ భయపడనక్కర్లేదమ్మా, లోకమంతా చెడ్డది కాదు. ఊరికే మీరు ఏదో విని ఏదో చూసి భయపడుతున్నారు. ఇలాంటి అవకాశాలు రావడం చాలా అరుదు. ఇది చాలా అదృష్టంగా భావించాలి. అందరికీ ఇలాంటి అవకాశాలు రావు. మాళవిక చాలా తెలివైన పిల్ల, కళగల పిల్ల, చక్కని ముఖవర్చస్సు, మాట తీరు, అందమైన చిరునవ్వు. నాటకంలో ఆమె చూపిన అభినయం మన ఊరివారు ఎవరూ ఎప్పటికీ మర్చిపోలేరు కదా. ఆ నాటకంలో మీ అమ్మాయికి చాలా పేరు వచ్చింది, గుర్తింపు వచ్చింది. రేపు సినిమాల్లోకి వెళితే దేశమంతా ఆమెను కీర్తిస్తుంది, పొగుడుతుంది. ఆమె నటనకు దాసోహం అంటుంది. ఇది నిజం, ఇదే భవిష్యత్. లేకపోతే మాళవికకి అవకాశం రాదు. ఆమెకు మంచి భవిష్యత్తు ఉంది. ఇంకా ఏమీ ఆలోచించకుండా ఒప్పుకోండి. ఒక ప్రయత్నం చేయడంలో ఏమీ తప్పు లేదు అంటూ మంచి మనసున్న ప్రిన్సిపాల్ గారు పూర్తిగా విశ్లేషించారు జరగబోయే భవిష్యత్తుని. అప్పటికి వారు మనస్సు కుదిరిపడింది. ఇక మరేమీ ఆలోచించకుండా ఊరికి బయలుదేరారు. ఒక పక్క సంతోషం, ఒక పక్క ఏదో తెలియని ఆందోళన, భయం ఇంకా వేధిస్తూనే ఉన్నాయి వారికి. అంతా దేవుడి మీద భారం వేసి దేవుడికి వేల మొక్కులు మొక్కుకున్నారు మనసులో. త్వరగానే సిటీ చేరుకున్నారు. వారు తిన్నగా స్టూడియోకి వెళ్ళారు. అక్కడ డైరెక్టర్ గారిని కలిసి వారి ఆజ్ఞతో ముందు విశ్రాంతి తీసుకోండి, మరలా స్టూడియోకి ఎప్పుడు రావాలో మా అసిస్టెంట్ డైరెక్టర్ గారు చెప్తారు అంటూ వారిని పంపివేశారు. వారికి కొంత టెన్షన్ తగ్గింది. అక్కడ వాతావరణం, అక్కడ మనుషులు, వారి హడావిడి చూసి ఆశ్చర్యపోయారు. అక్కడ వేరే షూటింగ్ జరుగుతోంది, దానిని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. ఇంతేనా సినిమా షూటింగ్ అంటే అంటూ నిట్టూర్చారు వారు. వారికి ఇచ్చిన గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయారు. అంతా కొత్తగా ఉంది. వారికి ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లుగా ఉంది. ఇక్కడి వాతావరణం వేరు, ఇక్కడి మనుషులు వేరు, ఇక్కడ అలవాట్లు వేరు. మన జీవితాలకి ఇక్కడి జీవితాలకి ఏ సంబంధము లేదు. ఇదంతా కృత్రిమ యాంత్రిక జీవితం. దీనిలో నిజం తక్కువ, కల్పన అబద్ధం ఎక్కువ అనుకుంటూ వారిలో వారు మాట్లాడుకుంటూ నిద్రలోకి జారుకున్నారు. తెల్లవారింది. ఎవరో తలుపు గట్టిగా కొడుతున్నారు. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచే టైం చూస్తే చాలా అయింది. అరే భలే నిద్ర పట్టిందే అనుకుంటూ గబగబా తలుపులు తీశారు. ఇంతో అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి, ఇంకా రెడీ అవ్వలేదా, త్వరగా రెడీ అయ్యి స్టూడియోకి రమ్మన్నారు డైరెక్టర్ గారు అంటూ హడావిడి చేశాడు. అయ్యా వస్తున్నాం, నిన్న రాత్రి ఆలస్యమైంది కదా, అందుకే నిద్ర త్వరగా లేవలేకపోయాం. అదీ కాక ఇక్కడ మంచాలు చాలా మెత్తగా ఉన్నాయి, పరుపులు మెత్తగా ఉన్నాయి, ఏసీ కూడా ఉండడంతో మైమరిచి నిద్రపోయాం. ఇదిగో ఇప్పుడే రెడీ అవుతున్నామంటూ గబగబా రెడీ అయ్యి బయలుదేరారు అందరూ స్టూడియోకి. అక్కడంతా హడావిడిగా ఉంది. లైట్లు, కెమెరాలు, జనాలు అంతా గజిబిజిగా అనిపించింది వారికి. అక్కడికి వెళ్ళి నమస్తే సార్ అంటూ డైరెక్టర్ గారికి నమస్కరించి, ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటూ చెప్తుండగా, అమ్మాయిని పంపండి, మేకప్ చేస్తారు, ఇప్పుడు స్క్రీన్ టెస్ట్ ఉంది, మీరు అలా కూర్చోండి అంటూ డైరెక్టర్ గారు తొందర చేశారు. ఎక్కడ మా పల్లెటూరు, ఎక్కడ ఈ సిటీ, ఈ స్టూడియో ఎప్పుడు కనీసం చూడను కూడా లేదు. మా అమ్మాయి వల్ల ఈరోజు రాగలిగామంటూ మనసులో మురిసిపోయారు మాళవిక తల్లిదండ్రులు. అంతలో అమ్మాయి రెడీ సార్ అంటూ పిలుపొచ్చింది. ఓకే, స్క్రీన్ టెస్ట్కి రెడీ చేయండి అంటూ పురమాయించారు డైరెక్టర్ గారు. వందల ఫోటోలు తీశారు, అనేక భంగిమల్లో అనేక రకాలుగా ఫోటోలు తీశారు. ఇదేమీ వింత, మన ఇంట్లో ఒక పెద్ద ఫోటో పెట్టుకోవడానికి ఎంతో ఆలోచించాం కదా, ఇక్కడ గంటలో కొన్ని వందల ఫోటోలు అవైలబుల్గా తీసేశారు, ఏమి వింత అని గొప్పగా ఆశ్చర్యపోయారు. సార్ స్క్రీన్ టెస్ట్ అయిపోయింది సార్, ఫోటో సెషన్ కూడా అయిపోయింది సార్. ఈమెది ఫోటోజెనిక్ ఫేస్ చాలా బాగుంది, ఫోటోలు బాగా వచ్చాయి, వెరీ బ్యూటిఫుల్ సార్. ఎలా చెబితే అలా నిల్చుంది, ఎలా చెబితే అలా నవ్వింది. రకరకాల ముఖ కవళికలు, నవరసాలు, ఇలా అన్ని రకాలుగా పరీక్షించాం సార్. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఈ అమ్మాయి చాలా తెలివైంది, మంచి కళగల ముఖ కవళికలు గలది సార్. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. మొదటిసారి అయినా కూడా ఏమీ బెరుకు లేకుండా, ఏమీ భయం లేకుండా ఎలా చెప్తే అలా చేసింది. వర్క్ ఈజ్ వెరీ ఈజీ విత్ దిస్ గర్ల్ సార్ అంటూ అందరూ ఆమెను బాగా పైకెత్తేశారు, బాగా మెచ్చుకున్నారు. ఫోటో సెషన్, స్క్రీన్ టెస్టులు చాలా త్వరగా ముగించారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అంటూ నిర్ధారణకు వచ్చారు. తర్వాత కొన్ని సన్నివేశాలు ఇచ్చి ఆయా పాత్రలు ఆమె చేత చేయించారు, డైలాగ్స్ చెప్పించారు, అభినయం చేయించారు. అనేక రకాల సంఘటనలు, అంటే ఆనందంగా ఎలా నటించాలి, ఎలా డైలాగ్ చెప్పాలి, ఎలా నడవాలి, ఎలా అభినయించాలి అని ఒకసారి
చేసి చూపిస్తే వెంటనే మాళవిక అవలీలగా చేసేస్తుంది. మరొక విషాదకర సంఘటన అనగా ఆ సీన్లో తల్లి మరణిస్తే ఎలా ఏడుస్తూ అభినయించావో చేసి చూపించమంటూ డైరెక్టర్ గారు అన్న వెంటనే ఆ సందర్భాన్ని అర్థం చేసుకుని ఆ సన్నివేశాన్ని వెంటనే అభినయం చేస్తోంది. నిజంగా తన తల్లి చనిపోయిందంతగా లీనమైపోయి ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి చక్కగా నటించేస్తోంది. అందరూ ఆశ్చర్యపోతున్నారు. చప్పట్లతో ప్రాంతమంతా మారుమోగిపోయింది. అలా ఎన్ని సన్నివేశాలు ఇచ్చినా అవలీలగా ప్రదర్శిస్తోంది. ఓకే, అద్భుతం, ఇలాంటి ఆర్టిస్ట్ని మేము ఎప్పుడు చూడలేదు, ఇంత ఏకాగ్రత, ఇంత గొప్ప అభినయం అద్భుతం అంటూ బాగా ప్రశంసించారు. నువ్వు సెలెక్ట్ అయ్యావు అమ్మా అంటూ డైరెక్టర్ గారు మాళవికకి మెచ్చుకొని, నాకు తెలుసు నీ టాలెంట్, ఆ రోజు స్కూల్లోనే చూశాను, అందుకే నిన్ను ఈ సినిమాకి హీరోయిన్గా తీసుకున్నాను అంటూ ఆయన మనసులో మాటను బయటపెట్టారు. అందరూ ఆనందించారు. మీరు ఒకరోజు ఉండండి, ఊరంతా చూడండి, సరదాగా గడిపి రేపు బయలుదేరి మీ ఊరు వెళ్ళండి. నేను అన్నీ సిద్ధం చేసుకొని మీకు కబురు పెడతాను. మీరు ఇంత తొందరగా ఒప్పుకుంటారని అనుకోలేదు. అంతా బాగా జరిగింది. అనుకున్నది అనుకున్నట్లుగా సమయం వృధా కాకుండా పని తొందరగా పూర్తయింది. మాళవిక చక్కని తెలివైన అమ్మాయి, ఈమెకి సమయస్ఫూర్తి ఎక్కువ. ఎలా ఎక్కడ నడుచుకోవాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో అన్నీ ఈమెకు తెలుసు. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. మీరు అదృష్టవంతులు ఇలాంటి అమ్మాయిని కన్నందుకు. మీకు, మీ ఊరికి, వారి స్కూల్కి, టీచర్స్కి, ప్రిన్సిపాల్ గారికి అందరికీ పేరు తెస్తుంది నాకు తెలుసు అంటూ మరికొన్ని విషయాలు జాగ్రత్తగా చెప్పి వారిని బయలుదేరమన్నారు డైరెక్టర్ గారు. మాళవిక ఎంతో వినయంగా ఆమె ధోరణిలో, సార్ నేను పెద్ద నటిని అవుతానంటారా? నా నటన అంత గొప్పగా ఉందా సార్? నాకే ఆశ్చర్యంగా ఉంది సార్. ఇంతమంది ముందు ఎప్పుడూ ఇంత ధైర్యంగా నిలబడలేదు, గట్టిగా ఎప్పుడు మాట్లాడలేదు, ధైర్యంగా నటించలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో తెలియని ఆనందం, ఆవేశం, ఏదో చేయాలనే తపన, పట్టుదల నాలో బాగా పెరిగిపోయినాయి సార్. నాకే తెలియదు ఇంత గొప్పగా ఇదంతా నటించింది నేనేనా అని ఇప్పటికీ ఆశ్చర్యం కలుగుతోంది. ఇదంతా తమరి మంచితనం, మా మీద మీకున్న ప్రేమ, ఆప్యాయతలు అని నాకు అనిపిస్తోంది సార్. లేకపోతే ఎక్కడో మారుమూల ఒక స్కూల్లో ఒక వార్షికోత్సవానికి తమరు రావటం ఏమిటి? చిన్న నాటకాన్ని చూసి ముగ్ధులైపోయి నా నటనకు మెచ్చుకొని జీవితంలో ఎప్పుడూ కలలో కూడా ఊహించని గొప్ప అవకాశాన్ని తమరు ఇచ్చారు. మీకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం సార్. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేము సార్ అంటూ డైరెక్టర్ గారి కాళ్ళకి నమస్కారం చేసింది ఎంతో వినయంగా, వినమ్రంగా. ఆమె మాటలు వింటూ అందరూ అలా ఉండిపోయారు. ఏదో పెద్ద అనుభవం ఉన్న అమ్మాయిలాగా ఇంత గొప్పగా మాట్లాడింది మాళవిక అంటూ అందరూ ఆమెను ప్రశంసించారు. డైరెక్టర్ గారు కూడా ఆమెని ఆశీర్వదించి, ఇందులో నేను చేసింది ఏమీ లేదమ్మా, అంతా కృషి, పట్టుదల, కార్యదీక్ష, నీ టాలెంట్, నీలో ఉన్న గొప్ప కళాకారుని, నటిని ప్రపంచానికి చూపిస్తున్నామంతే తప్ప క్రెడిట్ గోస్ టు యూ అంటూ ఆమెని అభినందించారు డైరెక్టర్ గారు. అందరికీ నమస్కారం చేసి పేరు పేరున పలకరించి వెళ్ళి వస్తాం సార్ అంటూ అందరి దగ్గర సెలవు తీసుకొని కారులో వారి ఊరికి బయలుదేరారు. తిరిగి వస్తున్నట్టు వారి ఊరిలో వారికి స్కూల్ ప్రిన్సిపాల్ గారికి ఫోన్ చేశారు. అక్కడ గొప్పగా స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు. ఆమె ఊరి వారందరూ ఆ రోజు సాయంత్రం వారి ఊరికి చేరారు. అప్పుడు విశ్రాంతి తీసుకున్నారు. అంతకుముందు వారి ఊరి పొలిమేరల నుంచి జనాలు బారులుగా నిలబడి జేజేలు కొడుతూ, పూలు విసురుతూ, పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి స్వాగతం కాబోయే హీరోయిన్ గారికి అంటూ పెద్ద పెద్ద ఫ్లెక్సీలతో అదరగొట్టేశారు ఆ ఊరి వారందరూ. ఊరంతా సందడే సందడి. ఎక్కడ చూసినా ఆమె ఫోటోలతో, బ్యానర్లతో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. పూల వర్షాలు కురిపించారు. మా ఊరి అమ్మాయి రేపు ప్రపంచాన్ని ఏలుస్తుంది అంటూ గొప్పగా చెప్పుకున్నారు. ఆమెతో ఫోటోలు దిగారు. ఆమెకు ఊపిరి సలపనివ్వలేదు. ఎన్నో ప్రశ్నల వర్షం, ఏవేవో అనుమానాలు, ఎన్నో అపోహలు, బోలెడని సందేహాలు, ఇలా అందరూ మాళవికను ఊపిరి ఆడకుండా చేసేశారు. అన్నింటినీ ఆమె సంతోషంగా స్వీకరించింది. అన్ని ప్రశ్నలకి ఓపికగా సమాధానం చెప్పింది. చిరునవ్వుతో అందరినీ పలకరించింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వారి మధ్యనే పెరిగి, ఆడి పాడి అందరితో కలిసి తిరిగి ఇంత దాననయ్యాను. మీరు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు, అందరూ నా మనసులో ఉంటారు, మీ సహాయ సహకారాలు ఎన్నడూ మర్చిపోను అంటూ గొప్పగా చెప్పుకుంది. ఊరంతా కదిలి వచ్చింది. ఆమెను ఏదో కొత్తగా ఇప్పుడే చూస్తున్నట్లుగా తేలిపార చూస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్న అమ్మాయి అయినా కూడా ఏదో కొత్తదనం, ఏదో వింత, ఏదో ఆశ్చర్యం. ఇది కళా నిజమా అన్నట్లుగా ఉంది ఊరి వారందరికీ. అంతా అలా జరిగిపోయింది. అదృష్టం అంటే నీదే మాళవిక అంటూ ఆమె స్నేహితురాళ్ళు తెగ పొగిడేశారు. చాలు ఊరుకోండే అంటూ వారి మాటలు కొట్టిపారేసింది మాళవిక చిన్నగా నవ్వుతూ. ఆమెకి ఆశ్చర్యంగా ఉంది. నిన్నటి వరకు అతి సామాన్యంగా బ్రతికిన దాన్ని నేను అందరితో కలిసిపోయి ఇప్పుడు ఉన్నట్టుండి అందరూ కొత్తగా చూస్తున్నారేమిటి, గొప్పగా పొగుడుతున్నారేమిటి అంటూ తనలో తానే ప్రశ్నించుకుంది మాళవిక. ఊరి వారందరితో మాట్లాడింది, వారి ప్రశ్నలకి సమాధానం చెప్పింది. కొందరు స్నేహితురాళ్ళు అయితే, ఏమే మాళవిక, మమ్మల్ని కూడా నీతో తీసుకువెళ్తావా? మేము కూడా నీతో ఉంటాం, మమ్మల్ని కూడా డైరెక్టర్ గారికి పరిచయం చేస్తావా అంటూ
చిలిపిగా ప్రశ్నించారు. తప్పకుండా వెడదామంటూ వారిని సంతోషపరిచింది. ఆమె శుతిమెత్తని మాటలతో ఎప్పుడూ ఎవరిని ఒక మాట అనదు. అందరితో స్నేహంగా కలివిడిగా ఉండేది మొదటి నుంచి మాళవిక. అందువల్ల అందరికీ ఆమె అంటే చాలా ఇష్టం. ఊరి వారికి కూడా ఏదో ఒక బంధంతో పిలిచేది. బాబాయనో, అన్నయ్యనో, తాతయ్యనో, పెదనాన్ననో, పిన్ని అనో, మామయ్య అనో ఇలా అందరినీ కలుపుకోయే తత్వం కలిగింది మాళవిక. ఆ మంచితనమే ఊరి వారందరినీ ఒకచోటికి తీసుకువచ్చింది. స్కూల్లోని అందరు స్నేహితురాళ్ళు, టీచర్స్, ప్రిన్సిపాల్ గారు వచ్చి అభినందించారు, ఆశీర్వదించారు. ప్రిన్సిపాల్ గారికి, టీచర్స్కి పాద నమస్కారం చేసింది మాళవిక. అందరూ ఆమె వినయానికి ఎంతో పొంగిపోయారు. స్కూల్లో కూడా ఆమెకు మంచి పేరుంది. అటు ఆటపాటలతో ఇటు చదువులో కూడా డ్యాన్స్, నటన, పాటలు పాడటం ఇలా అన్నింటిలో కూడా ఆమె ఉండాల్సిందే. ఆమె ఉంటేనే ఆ కార్యక్రమానికి నిండుదనం. అందరికీ హుషారు అన్నట్లుగా జరిగింది. మాళవిక ఉంటే ఆ నాటకం బాగా రక్తి కడుతుంది. అందరూ ఆమెను తప్పక ప్రోత్సహించేవారు. స్కూల్లో ఫ్రెండ్స్, టీచర్స్, ప్రిన్సిపాల్ గారు అందరూ ఆమెకు ఎంతో సహకరించేవారు. ఎన్నోసార్లు ఉత్తమ నటిగా నాటకాల్లో బహుమతులు పొందింది. ఆమె బహుముఖ ప్రజ్ఞ అమోఘం. చిన్న వయసు అయినప్పటికీ ఎంతో అనుభవశాలిలాగా నటించేది ప్రతి నాటకంలో. వారి స్కూల్లో అభినందన సభ ఏర్పాటు చేశారు. దానికి ఆ గ్రామ సర్పంచి, ఇతర పెద్దలు, బంధువులు, ఊరి వారందరూ వచ్చారు. ఎవరికి తోచినట్లుగా వారు అభినందించారు. బహుమతులు బాగా ఇచ్చారు, మెచ్చుకున్నారు. మా ఊరికి పేరు తేవాలి అంటూ పొగిడారు. నగదు బహుమతులు ఇచ్చారు, గొప్పగా సన్మానం చేశారు. ఆమె తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనంద భాష్పాలు రాలుతూ ఉన్నాయి. తమ బిడ్డని ఇంతమంది పొగుడుతూ ఉంటే పొంగిపోయారు వారు. ఆమెను గట్టిగా గుండెలకు హత్తుకున్నారు. ఎంతో ఆనందించారు. సభలోని వారందరూ ఆమెని చాలా బాగా పొగిడారు. మంచి నటిగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. అందరి హర్షధ్వానాలు, జయ జయ ధ్వానాల చప్పట్ల మధ్య సభ చాలాసేపు జరిగింది. అందరూ మాట్లాడిన తర్వాత చివరికి మాళవిక మాట్లాడింది. చిరునవ్వుతో అందరి వంక చూసి అందరికీ నమస్కారం అని వంగి నమస్కారం చేసి, ఈ గొప్పతనం నాది కాదు, నాకు జన్మించిన తల్లిదండ్రులది, విద్య నేర్పిన గురువులది, నాకు ఆదర్శవంతమైన జీవితాన్ని ప్రసాదించిన ప్రిన్సిపాల్ గారిది, నాకు ఎంతో అనురాగాన్ని పంచిన మీ అందరిది అంటూ మరొక్కసారి నమస్కారం చేసింది. తప్పకుండా మన ఊరికి, మన వారందరికీ, నా స్కూల్కి గొప్ప పేరు తెస్తాను. అందుకు నేను రాత్రింబవళ్ళు కృషి చేస్తాను. మీ అందరి ఆశీర్వచనాలు ఉన్నంత వరకు నాకు ఏమీ ఇబ్బంది కలగదు. మీ ఆశీస్సులే కొన్నంత బలం నాకు అంటూ మాట్లాడి ముగించింది. ఆ మాటలతో అందరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అందరూ తమ బిడ్డలాగానే ఆమెను భావించారు. ఆమె వినయానికి, సమయస్ఫూర్తికి మెచ్చుకున్నారు. ఈమె మనసు ఇంత మంచిది కాబట్టే దేవుడు ఇంత పెద్ద అవకాశం ఇచ్చాడు అని అనుకుంటూ ఎవరి ఇళ్లకి వాళ్ళు చేరారు. ఆ సభ ముగిసింది. చాలా రాత్రి అయింది. ఆ రాత్రికి విశ్రాంతి తీసుకున్నారు అందరూ. తెల్లవారింది. మామూలుగానే మాళవిక స్కూల్కి తయారై వెళ్ళింది. 10వ తరగతి పరీక్షలు దగ్గర రావడంతో తప్పకుండా మానకుండా స్కూల్కి వెళ్ళాలి కదా అనుకుని వెళ్ళింది. అక్కడ అందరూ ఆమెను ప్రత్యేకంగా చూస్తున్నారు. ఆమె బెంచ్లో ఎవరు కూర్చోకుండా ఆమెకు మాత్రమే వదిలేశారు. టీచర్స్ కూడా మాళవిక విషయంలో ఏదో కొత్తదనం ప్రదర్శించారు. కానీ మాళవిక అందరితో ఇలా అంది, మీరు ఇలా ఉండటం నాకు ఇష్టం లేదు. నేను మీ పాత మాళవికనే. ఇంతకు ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉండండి. కొత్తదనం ఏమీ లేదు. నాకు అలా ఉంటేనే ఇష్టం. అందరూ నాకు కావాలి. మీరందరూ నా స్నేహితులు. దయచేసి నన్ను దూరంగా కొత్తగా చూడొద్దు అంటూ వారందరినీ కలుపుకుంది. ఆ రోజు కూడా స్కూల్లో వారి క్లాసులో సినిమా విషయాలే తప్ప క్లాస్ సరిగా జరగలేదు. టీచర్స్ కూడా ఎంతో ఉత్సాహంగా, కుతూహలంతో ఎన్నో ప్రశ్నలు వేశారు, ఆనందించారు. అలా ఆ రోజు ఎంతో ఆ కబుర్లతో కాలక్షేపం అయిపోయింది. అందరూ ఒక తీర్మానానికి వచ్చారు. పరీక్షలకు ముందు మనమందరం మరలా ఒక మంచి నాటకం వేద్దాం. ఎందుకంటే పరీక్షలు అయిపోతే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. మాళవిక కూడా సినిమా షూటింగ్కి వెళ్ళిపోతుంది. ఆమె మనకు అందదు. కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. ఆమెను ఎలాగైనా ఒప్పించి ఒక మంచి నాటకాన్ని అందరం కలిసి ప్రదర్శించాలి అనుకున్నారు క్లాసులో అందరూ. స్నేహితుల మాటకి కాదనలేకపోయింది మాళవిక. చిరునవ్వుతో సరే అంది. ఆమెకి స్నేహితులంటే చాలా ఇష్టం. ఆమె అన్నా కూడా వారికి ఇష్టం. అందువల్లే ఏ నాటకం వేద్దాం అనుకున్నారు అని బాగా ఆలోచించారు. చివరికి ఏకాభిప్రాయంగా రాధాకృష్ణుల ప్రేమ గాథని ఇతివృత్తంగా తీసుకొని చేస్తే బాగుంటుందని అనుకుని, ఆ నాటకం అయితే చాలామందిని దానిలో పాత్రలు వేయించవచ్చు, చూడడానికి కూడా బాగుంటుంది అని ఏకాభిప్రాయంతో ప్రిన్సిపాల్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన కూడా సంతోషించి, మీ ఆలోచన చాలా బాగుంది, కథను సిద్ధం చేసుకొని మంచి సన్నివేశాలు తీసుకొని ప్రదర్శించండి, అందరూ ఆనందిస్తారు. కృష్ణుడి కథ అంటేనే అందరికీ సరదాగా ఆనందంగా ఉంటుంది, నైస్ అంటూ వారిని పంపించి వేశారు. 10వ తరగతి పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి. అందరూ బాగా చదవాలి, పరీక్షలు బాగా రాసి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి అంటూ అందరూ అనుకుని సమయం దొరికినప్పుడల్లా నాటకం ప్రాక్టీస్ చేసేవారు. మిగిలిన టైం అంతా చదువు మీదే ధ్యాస. ఇలా చదువు, ప్రాక్టీస్ రెండు ఒకేసారి చేస్తూ వచ్చారు. కానీ బాగా అలసిపోయేవారు. నాటకం బాగా రావాలి, మనకి మంచి పేరు ఉంది,
దానిని నిలబెట్టుకోవాలి అంటూ ఎక్కువగా ప్రాక్టీస్ చేసేవారు. ఒక్కొక్కసారి రాత్రి చాలా సమయం అయ్యేదాకా కూడా ప్రాక్టీస్ చేసేవారు. మరలా తెల్లారి లేచి చదువుకునేవారు. ఇలా ప్రాక్టీసు చదువు అందరూ పట్టుదలగా తీసుకుని సాధన చేశారు. మొత్తానికి నాటకాన్ని పూర్తి చేశారు. అందులో రాధగా, మాళవిక, కృష్ణుడుగా ఆమెకు ఇష్టమైన స్నేహితురాలు, తెలివైనది, చాలా అందమైనదైన మాన్యత అనే అమ్మాయిని తీసుకున్నారు. ఇద్దరి జోడి చాలా బాగుంది. ఒకే రకమైన శరీరాకృతులు, ఎత్తులు, చక్కని చిరునవ్వు కలిగిన ముఖం, అందమైన కళ్ళు, తెల్లని ఛాయతో దిష్టి తగిలేలా ఉన్నారు వారిద్దరూ. మిగిలిన స్నేహితులని గోపికలుగా ఇతర ప్రధాన పాత్రలలో వారికి తగిన విధంగా సమకూర్చారు. ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేసుకొని దానిలో ఈ నాటకాన్ని ప్రదర్శించాలి అనుకుని ప్రిన్సిపాల్ గారి అనుమతి తీసుకుని ముఖ్య అతిథిగా ఊరి సర్పంచ్ గారిని, సిటీకి వెళ్ళి ఎమ్మెల్యే గారిని ఆహ్వానించారు. కార్యక్రమాన్ని చాలా బాగా గ్రాండ్గా ఏర్పాటు చేశారు. ఆ ఊరు పెద్దలందరినీ, తల్లిదండ్రులని, బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ ఆహ్వానించారు. పెద్ద కార్యక్రమంగా రూపొందింది. పిలిచిన వారు అందరూ వచ్చారు. జనంతో నిండిపోయింది ఆ ప్రాంగణం అంతా. కోలాహలంగా ఉంది. ఎప్పుడు నాటకం మొదలు పెడతారా చూద్దామని అందరూ కుతూహలంగా ఎదురు చూస్తున్నారు. అందులోనూ మాళవిక సినిమా అవకాశం వచ్చిన తర్వాత మొదటి ప్రదర్శన అవ్వడం వల్ల మరింత ఉత్సాహంగా ఉన్నారు అందరూ. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించండి అంటూ ప్రిన్సిపాల్ గారు వారి స్కూల్ గురించి, పిల్లల గురించి, వారి చదువు గురించి, ఆ సంవత్సరం ఎంతమంది పరీక్షలకు పెడుతున్నారు అనే దాని గురించి, గతంలో ఎంతమంది పరీక్షల్లో పాస్ అయ్యారు దాని గురించి మొత్తం వివరించారు. అందరూ ఆ మాట్లాడేది వింటున్నారు, కానీ వారి మనసంతా నాటకం మీదే ఉంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ. ప్రిన్సిపాల్ గారు వారి ఆతృత గమనించారు. అందువల్ల స్పీచ్ని త్వరగా ముగించేశారు. ఎందుకంటే జనాలు ఎక్కువసేపు ఓపిక పట్టేటట్లు కనిపించడం లేదు. కానీ ఆయనకి కూడా ఎప్పుడు నాటక ప్రదర్శన చూద్దామా అని ఆ మనసులో ఉంది, కానీ బయటపడలేదు. లోనికి వెళ్ళి అంతా సిద్ధంగా ఉన్నారా అని అడిగారు. అందరూ రెడీ సార్ అంటూ ఒకేసారి అందరూ ఏకకంఠంతో అరిచారు. మాళవిక దగ్గరకు వచ్చి ఆమె వేషాన్ని, కృష్ణుడి వేషాన్ని మెచ్చుకున్నారు. మీ జోడీ బాగుంది, నాటకానికి వీరిద్దరే హైలైట్ అంటూ మెచ్చుకొని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోయారు. నాటకం ప్రారంభించారు. అందరూ చాలా బాగా నటిస్తున్నారు, బాగా నృత్యాలు చేస్తున్నారు. అందులో ముఖ్యం రాసక్రీడ అనే దృశ్యం మహా అద్భుతంగా చేస్తున్నారు. వారి హావభావాలు, ముఖ కవళికలు చూసేవారిని వేరే లోకాలకు తీసుకెళ్తున్నాయి. ప్రతి సన్నివేశానికి చప్పట్లు, ఈలలు, అరుపులు, గోలలు, వన్స్ మోర్ అంటూ జనాల నుంచి మంచి స్పందన వస్తుంది. దాంతో మరింత అందంగా చాలా బాగా నటిస్తున్నారు. ఒకరిని మించి ఒకరు నటిస్తున్నారు, నృత్యం చేస్తున్నారు, డైలాగులు చెప్తున్నారు. వాతావరణం మరింత వేడెక్కుతోంది. ముఖ్యంగా రాధాకృష్ణుల ప్రణయ సన్నివేశం నిజంగా వారు ఆ పాత్రలో లీనమైపోయి నిజంగా రాధాకృష్ణులుగా మారిపోయారు. ఆ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు. నిజంగా వారిద్దరి ప్రదర్శన ఆ నాటకానికి హైలైట్. జనాల్లోంచి మంచి స్పందన. నిజంగా రాధాకృష్ణులు దిగివచ్చారు, మన ముందే ఉన్నారు అంటూ పెద్దగా అరుస్తున్నారు. వారిని ఎంత వారించినా వినిపించుకోవడం లేదు. అదంతా వారి ఆనందం, ప్రోత్సాహం, ఆవేశం తప్ప వేరే కాదు. ప్రేక్షకులు మంత్రముగ్ధులైపోయారు. ఇంత గొప్పగా ఈ పిల్లలు నాటకాన్ని ప్రదర్శిస్తారని ఎవరూ అనుకోలేదు. చూసేసరికి అందరికీ ఆశ్చర్యం, ఆనందం పొంగిపొర్లాయి. ఏదో గొప్ప అనుభవం, ఒక గొప్ప అనుభూతి వారికి. ఎలా నటించారు అంటూ అందరూ అనుకున్నారు. ఆ నాటకానికి వచ్చిన పెద్దల ముఖ్య అతిథులు కూడా బాగా ఆనందించారు, గొప్పగా మాట్లాడుకున్నారు. రేపల్లెలోని నందవ్రజంలో గోపికలందరూ కృష్ణుడే ప్రాణంగా బ్రతికారు. తిన్నా, పడుకున్నా, ఆడుకున్నా, చదువుకున్నా మనసులో ఎప్పుడు కృష్ణుడే ఉండేవాడు. అంతలాగా కృష్ణుడిని ప్రేమించారు గోపికలు. ఎప్పుడూ అతనితో ఉండాలనుకునేవారు. కలిసి ఆడారు, పాడారు, తిన్నారు. అలా ఎన్నో సంవత్సరాలు కలిసి బ్రతికారు. కృష్ణుడి మీద ప్రాణం పెట్టుకున్నారు. కానీ ఒక్కసారిగా కృష్ణుడు గోకులాన్ని వదిలి మొదలు వెళ్ళే సమయంలో వారి బాధ వర్ణనాతీతం. రేపల్లె మొత్తం కన్నీరు పెట్టింది. పశుపక్షులు కూడా ఏడ్చాయి. రాసలీలాడిన బృందావనం బోసిపోయింది. ఆ ఆటలు, పాటలు, రాసక్రీడలు, నృత్యాలు, గానాలు, సందడి అంతా ఒక్కసారిగా మోగబోయింది. కృష్ణుడి ప్రభావం మొత్తం నందవ్రజం మీద పడింది. గోకులమంతా నీరసంగా, నిస్సత్తువుగా, నిశ్శబ్దంగా మారిపోయింది. ఎక్కడ ఆ ఆటలు, పాటలు, అల్లరి, సందడి అంతా ఏమైపోయి అంటూ అందరూ కన్నీరు పెట్టుకున్నారు. అదేవిధంగా ఈ నాటకంలో ఆ సన్నివేశాన్ని ఆఖరి సన్నివేశంగా ప్రదర్శించారు. నిజంగానే అందరూ కన్నీరు పెట్టుకున్నారు. జనాలు అందరూ నిశ్శబ్దంగా మారిపోయారు. ఎందుకంటే నిజంగానే 10వ తరగతి పరీక్షలు అయిపోగానే అందరూ ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు కదా అని ఆనాటి కృష్ణుడు కథలో గోకులాన్ని వదిలి మొదలు వెళ్ళే సన్నివేశాన్ని అన్వయించుకుని కన్నీరు కార్చారు అందరూ. అరుపులు, కేకలు, వన్స్ మోర్లు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయాయి. ఆ నాటకంలో ఆ చివరి సన్నివేశంతో రాధాకృష్ణుల విరహ సన్నివేశం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. నిజంగానే వారిద్దరూ విరహం అనుభవించారు, జీవించారు ఆ పాత్రలలో. కృష్ణుడు గోకులాన్ని వదిలి మధురకి వెళ్ళిపోవడం అనే సన్నివేశంలో నాటకం ముగుస్తుంది. కృష్ణుని వెంటే ఊరంతా కదిలి వెళ్ళారు. పొలిమేరల దాకా వెళ్ళి సాగనంపారు. కానీ ఎవరి మనసు లేదు. అందరి ముఖాల్లో విషాదం, దుఃఖం పొంగి పొర్లుతున్నాయి. ఇక్కడ కూడా స్టేజ్ మీద అదేవిధంగా పాత్రధారులందరూ కన్నీరు పెట్టుకొని నిజంగానే ఏడ్చేశారు.
అంతలా ఆ పాత్రలో లీనమైపోయారు. ఈ సన్నివేశం ప్రేక్షకుల మనసు కదిలించి వేసింది. చూసేవారు అందరూ కూడా ఆ సన్నివేశంలోకి వెళ్ళిపోయారు. ఒక్కసారిగా తేరుకొని చప్పట్లతో, ఈ రాసలీలలతో, ఈలలతో, అరుపులతో ప్రాంగణమంతా కూడా మారుమోగిపోయింది. నాటకం చాలా అద్భుతంగా వచ్చింది. ఇన్ని సంవత్సరాల్లో ఇలాంటి నాటకాన్ని చుట్టుపక్కల వారి ఊర్లో కానీ స్కూల్లో కానీ వేయలేదు. ఇదొక మరపురాని నాటకంగా మిగిలిపోతుందని అందరూ భావించారు. నాటకం అయి లోపలికి వెళ్ళగానే అందరూ ఒకరిని ఒకరు పట్టుకొని హత్తుకొని ఏడ్చేశారు. ఆనంద భాష్పాలు కార్చారు. ఏడుపు నవ్వు ఒకేసారి వచ్చేసాయి వారికి. ఒక పక్క నాటకం బాగా వచ్చేదని సంతోషం, మరొక పక్క పరీక్షలు అయిపోగానే అందరం విడిపోతాం కదా అని ఏడుపు, ఇలా రెండు కలిసి వస్తున్నాయి ఆ పిల్లలందరికీ. ఒకరంటే ఒకరికి అభిమానం, ప్రేమ, స్నేహం ఎక్కువగా ఉండటం వల్ల తట్టుకోలేకపోయారు. వారి లోపలి బాధని ఒకరికొకరు తెలియచేసుకున్నారు. వారందరినీ చూసి మిగిలిన వారు కూడా బాధపడ్డారు. స్నేహం అంటే ఇంతే కదా అనుకున్నారు. నాటకం ముగిసింది. సభా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులను వేదిక మీదకి ఆహ్వానించారు. వారి అభిప్రాయాలను తెలపాలని కోరగా ఆ ఊరు సర్పంచ్ మాట్లాడుతూ, నేనైతే నిజంగా మంత్రముగ్ధుడైపోయాను. నాటకం చాలా బాగా వేశారు. నిజంగా ఆనాటి సన్నివేశాలని కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించారు పిల్లలు. నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా రాధాకృష్ణుల పాత్రలు బాగా చేశారు. ఇంత చిన్న వయసులో అంత బాగా నటించడం చాలా కష్టం. నిజంగా వారిద్దరికీ నా ప్రత్యేక అభినందనలు అంటూ జేబులోంచి డబ్బులు చెరొక 5,000 బహుమతిగా ఇచ్చారు సర్పంచ్ గారు. చప్పట్లతో మారుమోగిపోయింది ఆ ప్రాంగణం అంతా. తర్వాత ఎమ్మెల్యే గారు మాట్లాడతారు అనగానే ఆయన మైక్ అందుకొని, ఇన్ని సంవత్సరాల్లో ఇలాంటి నాటకాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. కేవలం 10వ తరగతి పిల్లలు వారి వయసుకు మించి ఆ పాత్రలలో జీవించారు. కొన్ని సన్నివేశాలలో అయితే మరీ బాగా చేశారు. రాసక్రీడలాడే సమయంలోని ఆ నృత్యాలు, రాధాకృష్ణుల ప్రేమతత్వం, వారిద్దరి అభినయాలు నాకు చాలా బాగా నచ్చాయి. భవిష్యత్తులో వీరందరూ ఎంతో ఎత్తుకు ఎదగాలి అంటూ ఆశీర్వదించారు. మాళవికని ప్రత్యేకంగా అభినందించారు. వారి స్కూల్కి ₹1,00,000 విరాళంగా ప్రకటించారు. అందరూ ఆశ్చర్యపోయారు ఆ నిర్ణయానికి. ఒక్కసారిగా అందరూ నిల్చుని చప్పట్లు కొట్టారు. ఒక నాటక ప్రదర్శన ఇంత ప్రభావం చూపిందా అనుకున్నారు. ఆ డబ్బుని స్కూల్ అభివృద్ధికి, మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్లకి ఇస్తున్నాను అన్నారు ఎమ్మెల్యే గారు. రాధాకృష్ణ పాత్రలకి ప్రత్యేక బహుమతి ఇచ్చారు ఎమ్మెల్యే గారు. తర్వాత వేదిక మీద ఉన్న మిగిలిన ఊరి పెద్దలందరూ బాగా మాట్లాడారు, గొప్పగా మెచ్చుకున్నారు. వారు కూడా వారికి తోచిన ఆర్థిక సహాయం చేశారు. పిల్లలకి ప్రత్యేక బహుమతులు ఇచ్చారు. మొత్తానికి నాటకం వల్ల స్కూల్కి, పిల్లలకి కూడా మంచి పేరు వచ్చాయి. అందరూ ఆనందంగా ఇళ్లకు వెళ్ళిపోయారు. పరీక్షల సమయం రానే వచ్చింది. పిల్లలందరూ పరీక్షల మీద దృష్టి పెట్టారు. పోటీ పడి చదివి అందరూ బాగా పరీక్షలు రాస్తున్నారు. ఒకరిని మించి ఒకరు పోటీగా రాస్తున్నారు. ఇదే వారి భవిష్యత్తుకి పునాది. దీనిలో బాగా రాస్తేనే వారి జీవితం గొప్పగా ముందుకెళ్తుంది అనే అభిప్రాయంతో ప్రతి ఒక్కరూ అద్భుతంగా పరీక్షలు రాస్తున్నారు. కానీ పరీక్షలు అయిపోతే ఇక అందరం ఎలా కలుసుకుంటాం? ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. వారి ఊర్లో ఇంటర్ కాలేజీ లేదు, అందువల్ల సిటీ వెళ్ళి చదువుకోవాలి. అందరం విడిపోతున్నాం. అందరూ మనసులో బాధపడుతున్నారు. ఇదే విషయాన్ని ప్రిన్సిపాల్ గారికి చెప్పారు. ఆయన వారందరికీ సర్ది చెప్పి, ఎప్పటికైనా ఇలా వెళ్లాల్సిందే కదా, లేకపోతే ఉన్నత చదువులు చదువుకుని ఎలా చదువుతారు? అయితే ఇంతవరకు మీరు పంచుకున్న మధుర జ్ఞాపకాలతో, తీపి గుర్తులతో, మీరు కలిసి చదువుకున్న రోజులు, నాటక ప్రదర్శనలు చేసిన రోజులు, కలిసి ఆడుకున్న రోజులు మనసులో స్థిరంగా నిలుపుకొని వాటి ఆనంద జ్ఞాపకాలతో, తీపి గుర్తులతో ముందుకు వెళ్ళాలి. తప్పదు. మీరందరూ చదువు కోసం ఎక్కడికి వెళ్ళినా సంవత్సరానికి ఒకరోజు అందరూ ఈ స్కూల్లోనే కలుసుకొని ఏర్పాటు చేసుకోండి. ఎవరు ఎక్కడ ఉన్నా ఆ రోజు తప్పక రావాలి అని గట్టిగా నిర్ధారించుకొని దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోండి అంటూ పిల్లల బాధను తగ్గించారు ప్రిన్సిపాల్ గారు. అందరూ ఆయన ఇచ్చిన మంచి సలహాకి కృతజ్ఞతలు తెలిపారు. పరీక్షలు ముగిశాయి. అందరూ చాలా బాగా రాశారు. ఇక ఆఖరి రోజు అందరూ కలుసుకున్నారు. టీచర్స్ని, ప్రిన్సిపాల్ గారు, పిల్లలు అందరూ సమావేశమయ్యారు. వారి భవిష్యత్ ప్రణాళిక ఏమిటో ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నారు. ఎవరి అభిప్రాయం వారు చెప్పారు. కొందరు టీచర్స్ అవుతామని, మరికొందరు ఇంజనీర్ అవుతామని, మరికొందరు అయితే డాక్టర్ అవుతామని, పేదలకు ఉచిత వైద్యం చేస్తామని, ఇలా మరికొందరు వ్యాపారం చేస్తామని, కొంతమంది వ్యవసాయం చేస్తామని, ఇలా ఎవరి అభిప్రాయం వారు చెప్పారు. ప్రిన్సిపాల్ గారు, టీచర్స్ వారి మంచి ఆలోచనలకు మెచ్చుకున్నారు. మీరు గొప్పవారై మన ఊరికి, మన స్కూల్కి కూడా పేరు ప్రఖ్యాతులు తేవాలి అంటూ అభినందించారు. దీన్ని ఇక్కడతో ముగిద్దామండి. ఇది మొదటి భాగం. అభినేత్రి నవల మొదటి భాగాన్ని ఇప్పటితో ముగిద్దాం. తర్వాత రెండో భాగాన్ని మరొకసారి చెప్పుకుందాం. నమస్కారం.